ఆరోగ్యం కాస్త బావుంది అంటే గనక ఏదో ఒక పని చేయాలని చూస్తా ఉంటారు ఈ అమ్మలు బిడ్డల ఇంట్లో. అయితే నేనొచ్చేసరికి ఆరిన బట్టలు తీసి మడతలేస్తా ఉంది. అప్పటికే గిన్నెలు కూడా కడిగేసి పెట్టేసింది. "ఎందుకు ఇవన్నీ చేస్తావు?" అంటే, "పోనీలే అంతా హడావిడి ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది కదా నీకు" అనేసి అంటా ఉండిద్ది. కాకరకాయలొచ్చేసి కంప కాకరకాయలు. ఆ కాకరకాయలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనొచ్చేసరికి 5:30 అయిపోయింది. గబగబా ఇల్లు ఊడ్చేసుకొని, బయట ఊడ్చేసుకొని, మాప్ పెట్టేసుకొని, ఇలా ముగ్గులు వేసుకొని, పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్నాను. ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని దీపాలైతే వెలిగించుకుంటున్నాను గుమ్మం ముందు. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇది కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే నేను పూజ చేసుకోలేదు. లేవడానికైతే 3కే లేచాను, కానీ స్నానం చేపించడం, ఇంకా ఇల్లు మాపెట్టుకోవడం, అట్లా రకరకాల పనుల వల్ల పూజకైతే లేట్ అయిపోయింది. పూజ హడావిడిగా చేసుకుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. అందుకని ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళే ఆలోచన కూడా ప్లాన్ కూడా ఉండే, కాకపోతే ఈవినింగ్ కూడా లేట్ అవ్వడం వల్ల టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయానండి. ఈ వ్లాగ్లో ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే దయచేసి క్షమించండి. తర్వాత అమ్మ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి బొట్టు పెట్టుకుంటుంది. మనసులో అయితే ఏదో కోరుకుంటుంది గట్టిగానే. ఇదే అండి వ్లాగ్ ఈరోజు.